రాజకీయాల్లో కొన్ని సందర్భాలు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. బలమైన నేతలను అనుకున్నప్పుడు కొట్టే అవకాశం రాదు. అయినా కసితో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళు చిక్కలేదన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంటుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా ప్రవర్తిస్తారు. అసలు వాళ్ళను ఏమీ చెయ్యలేక పిచుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తూ ఉంటారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఏమీ చేయలేక మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల కాస్త అభ్యంతరకరంగా మాట్లాడినది నిజమే. అందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. అయినా సరే ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సభను చాలాసేపు ఎందుకు వాయిదా వేశారో అర్థం కాలేదు. చివరకు సభలో తీర్మానం చేసి జగదీష్ రెడ్డిని ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. తాము చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేందుకు రెడీగా ఉన్నామంటూ బీఆర్ఎస్ నేతలు సంకేతాలు పంపినా స్పీకర్ వినలేదు. కనీసం వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ మేరకు ఈ సెషన్ కాలం పాటు సభలోకి రాకుండా సస్పెన్షన్ విధించారు. దీంతో ఏం చెయ్యాలో, ఎలా నిరసన తెలపాలో అర్థం కాక గులాబీ ఎమ్మెల్యేలు కాసేపు మౌనంగా ఉండిపోయారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారే తప్ప పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి వెంటనే ఆగిపోయారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఒక మాట అంటున్నారు. విపక్ష పార్టీలను టెర్రరైజ్ చేసి దారికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. తమకు సంఘీభావంగా రావాలని మజ్లిస్ నేతలను అభ్యర్థించినా వాళ్ళు కూడా భయపడి మౌనంగా ఉండిపోయారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తమకు సపోర్టుగా రావాలని బీజేపీని వాళ్ళు అడగలేదు. అలా చేస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉంది. పైగా రేవంత్ రెడ్డి సభలో లేనప్పుడు ఆయన చేతికి మట్టంటకుండా సస్పెన్షన్ విధించడం కూడా చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఆయన్ను సభకు రప్పించి ఏదేదో మాట్లాడి డిఫెన్స్ లో పడేయాలని ప్రయత్నిస్తోంది. వాళ్లకు ఒకటి మాత్రం అర్థం కావడం లేదు. కేసీఆర్ సభకు రానని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు పిలిచినప్పుడు రారు. ఎప్పుడు రావాలో కేసీఆర్ కు తెలుసు. ప్రజల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలో ఆయనకు ఒక అజెండా ఉంది. సీఎం రేవంత్ రెచ్చగొట్టినంత మాత్రాన ఆయన రెచ్చిపోరు. కేసీఆర్ ఆదేశాలను ఎలా పాటించాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులకు తెలుసు. పైగా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ లో క్రమశిక్షణ ఎక్కువ. అందుకే విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ప్రకటించారు. కేవలం కక్ష సాధింపు కోసమే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ఒక్కరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ ఒక్కరూ మాత్రం ప్రజల పక్షాన ఎందుకుండాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన విధానం. ఏదో విధంగా జగదీష్ రెడ్డిని, బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఆటలు సాగవన్నది బీఆర్ఎస్ నేతలు ధీమాగా చెబుతోన్న మాట. సస్పెన్షన్లతో దెబ్బ కొట్టాలనుకోవటం, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవటం అవుతుందన్నది బీఆర్ఎస్ నేతల వాదన. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.